సో చివరిగా రజని గారు, ఈ రోజున ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా అంటే ఎక్కడెక్కడ సిద్ధం పోస్టర్లు అవి తీయండి అని ఒక నిన్న కడపకు సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఫోటోలు తీస్తున్న దానికే వాళ్ళు ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అంటే ఇంకా ముందు అధికారం చేతిలో ఉంది కదా అని పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదా వాళ్ళ అనుయాయులు కానీ ఇలా దాడులకు తెగబడితే ఇక లాండ్ ఆర్డర్ కానీ లేకపోతే వాళ్ళ స్వేచ్ఛ ఎలా ఉంటుంది, స్వేచ్ఛగా ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే? సార్, పోటీ చేసే అభ్యర్థి ఒక లేడీ మీదే తిరగబడితే ఓటేసే ప్రజల్ని ఎలా చూస్తారండి? ఏదో బీహార్ ఎలక్షన్ ఎలా జరుగుతుందని ఎన్నోసార్లు మేము ఎందుకమ్మా వాడు ఒక రౌడీ కదా వాడిని ఎందుకు ఓటేసి గెలిపిస్తారంటే, అమ్మో మేడం వాడు రౌడీ, వాడు అరాచకం చేస్తాడు, వాడి జోలికి వెళ్తే మమ్మల్ని బతకనివ్వడు, మీరు ఓటేసి గద్దదించడంటే ఓటేసే ధైర్యం కూడా మాకు లేదంటారు. మనం గమనిస్తే మీకు తెలుసు కదండి, అదేదో పొంగునూరు ఏరియాలో ఎల్లో కలర్ టీషర్ట్లు వేసుకుని సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళని చొక్కాలు ఇప్పి కుళ్ళబడిచి ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? మీరు ఏమైనా వీడియో తీసారా? వాళ్ళే వీడియో తీసి బయటపడతారు మేము ఇలా చేస్తాము అని. ఒక ఆర్టీసీ డ్రైవరు హారన్ కొట్టాడని అతన్ని తీసుకొచ్చి కింద పడేసి కొట్టి కుళ్ళబొడిచిన తరుణం చూసాను. అతను ఎంత పెద్ద ఆయనండి, ఆ వీడియో అలా బయటకు వచ్చింది, మీరు తీసారా? వాళ్ళే తీసి బయటకు పెడతారు. వాటర్ అడిగిందని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చారు, అది కూడా మీరు చూసారు. ఇలా ఇవన్నీ ఘటనలు ఎవరూ చెప్పరండి, వాళ్ళే వీడియో తీసి మేము ఇలా చేస్తామన్నారు. ఈరోజు ఒక లేడీ ఎమ్మెల్యే మీద తిరగబడ్డారు, అక్కడుండే యార్లగడ్డ గారు వచ్చి సపోర్ట్ చేశారు. ఇక జనాలకి ఏం భయం వేస్తుంది? ఓట్లు వేస్తే మా పరిస్థితి కూడా ఇంతేనా? ఓట్లు వేయకపోతే ఏంటి, వేస్తే ఏంటి, ఈలోపు చంపేస్తారా, బెదిరిస్తారా? అసలు అందరూ ఒక చోట చేరితే ఒక బాంబు పెట్టి మొత్తాన్ని లేపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదండి. అంత కిరాతకమైన రాక్షస రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఇక జీవితాంతం చెరసాల్లోనండి. సో ఈసారి ఎలక్షన్ కత్తి మీద సాన్లాగా ఉంటుందండి. అధినాయకులు బాగుండాలి, రాష్ట్రాన్ని బాగుపరచాలి. అదే రకంగా ఓటు వేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి భయపడకుండా ఓటేయండి. ఈసారి ఓటు వేస్తే అతన్ని కనుచూపు మేరలో కనపడకుండా రాష్ట్ర బహిష్కరణ జరుగుతుందండి. మీరు సంసిద్ధంగా ఉండండి.